వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకే రోజు నిజామాబాద్లో 3 దొంగతనాలు జరిగాయి. అది కూడా శివరాత్రి రోజు కూడా ఒకే దొంగ 3 ఇళ్లలో చోరీ చేశారు. వాళ్ళని చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే శివరాత్రి రోజు కూడా ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం టైంలో చోరీ చేశాడు. దీనికి సంబంధించినటువంటి రూరల్ సి సురేష్ కుమార్ ఉన్నారు, మాట్లాడారు. అన్న చెప్పండి, ఎట్లా మొత్తం నగరంలో ఒకే రోజు 3 దొంగతనాలు అంటే ప్రజలు ఒకేసారి భయభ్రాంతులకు గురయ్యారు. ఎటుపోతున్నారు, ఏంటి ఇంత ఘోరంగా జరుగుతున్నాయని చెప్పి ఒకవైపు నగరం మొత్తం ఉలిక్కిపడినటువంటి సిచ్యువేషన్లో మీరు చాకచక్యంగా అదైతే వరుస దొంగతనాలు ఏదైతే ఒకే రోజు 3 దొంగతనాలు చేశారో వాళ్ళని పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు? వాళ్ళ దగ్గర నుంచి మొత్తం సొమ్ము అంతా రికవరీ చేశారా? వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం అండి. ఒకే రోజు 3 దొంగతనాలు కావడం, దట్టు ఆ రోజు శివరాత్రి పండుగ జరగడం అనేది కొంచెం నిజామాబాద్ ప్రజలు కొంత ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. దాన్నే మా ఆఫీసర్స్ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. సీరియస్గా తీసుకొని దాదాపు ఒక 3 టీములు ప్రత్యేకంగా దీనికోసమే వేసి ఒక్కొక్కరికి ఒక వర్క్ డివైడ్ చేసుకుంటూ మాకున్న పోలీసు వారి యొక్క పనితీరు ప్రకారము, మాకున్న మెథడ్ల ప్రకారం, మాకున్న పద్ధతుల ప్రకారము మేము ఆ 3 టీంలు ఒక్కొక్క వర్క్ ప్రకారం డివైడ్ అయిపోయి ఆ క్లూస్ సంపాదించుకోవడం జరిగింది. ఆ క్లూస్ ప్రకారమే మేము దొంగను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 3 ఇళ్లలో సంబంధించినటువంటి చోరీ దీని మొత్తం అంతా రికవరీ, సొమ్ము కానీ నగలు కానీ మొత్తం అంతా తీసుకున్నారు. ఇంకేమన్నా ఆయన దగ్గర ఉండిపోయింది? ఇంకా కొంతవరకు మిగిలింది. అదే ఇప్పుడు మా ఆఫీసర్ చెప్పినట్టు దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది కూడా రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం. నిందితుడు కూడా చాలా కేసులు, గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్ని కేసులు ఉండొచ్చు ఆయన పైన? ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు? వాస్తవమే, దాదాపు అతను ఒక 15 ఇయర్స్ నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. దొంగతనాలకు అలవాటు పడతా ఉన్నాడు. చాలాసార్లు కూడా జైల్లోకి వెళ్ళేసి రావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ అతనికి 86 కేసులకు పైన కేసులు నమోదై ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఒక 3 కేసులు, దీంతో ఒక 89 కేసులు ఇప్పటికీ అతని మీద నమోదై ఉన్నాయి. అంతేకాకుండా ఒకసారి నాచారం పోలీస్ వారు పీడీ యాక్ట్ కూడా వేసి 1 సంవత్సరం వరకు అతని జైల్లో ఉంచడం కూడా జరిగింది. మరి ఇన్ని దొంగతనాలు, ఇన్ని కేసులు, పీడీ యాక్ట్ పెట్టినా కూడా మళ్ళీ ఇదే తంతు అంటే ఎట్లా చూడాలి సార్? అదే ఇప్పుడు దాన్ని కూడా మా అధికారులు సీరియస్గానే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని బయటకు రాకుండా, తర్వాత చట్ట ప్రకారం ఎంతవరకు అతన్ని నిర్బంధించవలసిందో ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులది ఉందని చెప్పారు. వాస్తవంగా అతను చెప్పేదాన్ని బట్టి అతని కూతురు పెళ్లి కూడా ఒక నెల 2 నెలల్లోనే ఉన్నదని చెప్పేసి అన్నాడు. కానీ కూతురు పెళ్లికి దొంగతనాలకు సంబంధం ఏం లేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తానే ఉన్నాడు ఇతను. ఇదంతా రిక్కి వేసి మరీ చేస్తుండేనా? ఇప్పుడు ఆ రోజు కొంతమందిని చూస్తే అక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర జరిగినటువంటి 10:36కి జరిగితే 10:38కే ఈయన వచ్చి దూసేయడం అంటే ఇదంతా రిక్కితో ప్రీ ప్లాన్గా చేశారు. ఇతను ప్రతి దొంగ రెక్కి చేసుకుని చేస్తూ ఉంటాడు. ఇతను కూడా ఆ రోజు పొద్దున్నే ఉదయాన్నే మన నిజామాబాద్ నగరంలోకి ప్రవేశించేసి అతను ఆ రోజు ఒకటే అనుకున్నాడు, ఖచ్చితంగా అందరూ భక్తులు తాళాలు వేసుకొని టెంపుల్కి వెళ్ళడం జరుగుతుందని ఆ ఉద్దేశంతో ఆ రోడ్ల పైన బండి పైన తిరుగుతూ ఉన్నాడు. ఎవరో మీరు అని చెప్పినట్టు ఆ ముబారక్ నగర్ ఏరియాలో వాళ్ళు తాళం వేసుకొని బయటకు వెళ్ళేది గమనించిండు. వాళ్ళు బయటకు వెళ్ళగానే ఇతను లోపలికి వెళ్ళేసి దొంగతనం చేసిండు. చాలా మటుకు ఈ మధ్యలో ఏదైనా కావచ్చు, ఇటు దొంగతనాల్లో విపరీతంగా చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇళ్లలో చోరీలు కావచ్చు, చాలా మటుకు నిజామాబాద్ ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా మెసేజ్ చేస్తారా ప్రజలకు సంబంధించి? ప్రజలకు మా పోలీస్ తరపున ఒక విన్నపం, అందరూ కూడా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఎక్కువ బంగారాన్ని మన ఇంట్లో పెట్టుకోకూడదు. బ్యాంకు లాకర్స్లో కానీ, లేకపోతే తెలిసిన వారి దగ్గర కానీ, ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో మాత్రం పెట్టుకోవాలి. తాళం వేసి పోతున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో బంగారం ఇంట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా తాళం వేసుకోవడం అనేది మంచి తాళము, ఒరిజినల్ తాళం అనేది ఒకవేళ పగలగొట్టినటువంటి తాళము, ఆ తాళానికి ఉండే ల్యాచ్ కూడా గట్టిదనాన్ని కూడా పెట్టుకోవాలి. వీలైతే అందరూ కూడా సెంట్రల్ లాక్ని పెట్టుకుంటే ఈ దొంగతనాలు జరగకుండా కొంతవరకు మనము అరికట్టవచ్చు. ఇంకా ఇంతే కాకుండా ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం. దాదాపు ఒక 30 నుంచి 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల వరకు ఇల్లు కట్టుకుంటున్నాం. కానీ ఒక 30,000 పెట్టేసి మనం సీసీ కెమెరాలు పెట్టుకోలేకపోతున్నాం. ఒక 30,000 నుంచి 50,000 సీసీ కెమెరాలు ఒక 4 వైపులా, వాళ్ళ ఇంటికి 4 వైపులా కవర్ చేస్తూ ఒక మంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటే కనుక దొంగలు దాన్ని చూసి కూడా ఆ దొంగతనం చేయడానికి భయపడతారు. దాదాపు అందరికీ మా పోలీస్ తరపున ఒక విజ్ఞప్తి, అందరూ కూడా మంచి తాళాలు సెంట్రల్ లాక్ని పెట్టుకోవాలి. ముఖ్యంగా సీసీ కెమెరాలు బిగించుకోవాలి. సార్, ఇప్పుడు ఇదంతా దొంగతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి మీ పోలీసుల తరపు నుంచి పెట్రోలింగ్ కూడా ప్రజలందరూ కోరుకుంటారు, పెట్రోలింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా కావాలి, ఇంకా పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా ఇది చేస్తారు?
వాస్తవం మీరు అన్నట్టు ఇంత గతంలో పెట్రోలింగ్ అనేది కొంచెం తక్కువగా ఉండే. ఈ మధ్యలో వల్ల మాకు కొంతమంది కొత్త కానిస్టేబుల్ రావడం జరిగింది. దానితో బీట్లు అనేటివి పెంచినాము. బీట్లు పెంచడం వల్ల కొంత నేరాలు తగ్గుముఖం పడతాయని ఆశిస్తా ఉన్నాం. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైతే వరుసగా ఒకే రోజు చేసినటువంటి 3 దొంగతనాలు అయితే జరిగాయి. దీన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి సఫర్ అవుతున్న మాట వాస్తవమే. ఒక ప్రజలకైతే కొన్ని సూచనలు సూచించారు. ఎందుకంటే కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు జరగవు. ఇట్లాంటి ఏదున్నా కూడా తొందరగా పట్టుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, ఇట్లా దొంగతనాలు పాల్పడే వారు కూడా సీసీ కెమెరాకి సంబంధించి చూసుకొని ఆ దొంగతనాలు చేయకుండా ఉంటారని కూడా ఒకవైపు చెప్తున్నారు. పెట్రోలింగ్ వ్యవస్థని కూడా మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సౌత్ రూరల్ సిఐ సురేష్ గారి ఆధ్వర్యంలో రూరల్ ఎస్హెచ్ఓ ఆరిఫ్ గారు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక పాత నేరస్తుడు హమీద్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం 20వ తారీఖు శివరాత్రి రోజు నార్త్ రూరల్ పరిధిలోని మాక్లూరులో ఒక మొదటి అఫెన్స్ జరిగింది. ఒక ఇంట్లో నుండి 2 తులాల గోల్డ్ దొంగతనం జరిగింది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం మరి 2 దొంగతనాలు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డేలో జరిగినాయి. ఒక ఇంట్లో నుంచి 26 తులాల బంగారం, 2,68,000, ఇంకొక ఇంట్లో 60,000 రూపాయల దొంగతనం జరిగింది. ఈ సమాచారం ప్రకారము నేను, మాక్లూరు ఎస్ఐ గారు, తర్వాత అలాగే నార్త్ రూరల్ సిఐ గారు, సౌత్ రూరల్ సిఐ గారు, రూరల్ ఎస్హెచ్ఓ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క సీన్ విజిట్ చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చూసుకుంటూ వస్తుంటే మనం దాదాపు ఒక 30-40 కెమెరాస్ చూసిన తర్వాత మనకు ఒక క్లూ వచ్చింది. ఆ క్లూ ద్వారా మనం ఎఫర్ట్ చేస్తూ ఉన్న తర్వాత ఒక నేరస్తుడు మనము నార్త్ రూరల్ సి గారికి ఒక సమాచారం ద్వారా ఆ నేరస్తుని మనం గుర్తించడం జరిగింది. ఆ గుర్తించడంతో పాటు ఇమీడియట్గా సౌత్ రూరల్ సి ఆధ్వర్యంలో తర్వాత రూరల్ ఎస్హెచ్ఓ గారు హైదరాబాద్లో వెళ్ళి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అది దాంట్లో మనం వివరాలకు వెళ్తే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో హమీద్ అనే అతను వరంగల్ జిల్లా వాస్తవుడు. ఇతను 2002లో హైదరాబాద్కి షిఫ్ట్ అయినాడు. అక్కడ ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత 2003లో పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లలు ఉన్నారు. ఇతని సరిపడా ఆదాయం రాకపోయేసరికి 2015లో ఈయన దొంగతనాలు స్టార్ట్ చేశాడు. మొట్టమొదటిగా హైదరాబాద్లో కంచన్బాగ్ ఏరియా, తర్వాత చంద్రాయణగుట్ట ఏరియా, ఈ ఏరియాలో చేస్తూ తర్వాత సైబరాబాద్ లిమిట్స్లో రాజేంద్ర నగర్, తర్వాత పహాడీ షరీఫ్, మీర్పేట్ ఇలాంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుస దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. 2015లో ఈయన ఒక్క దొంగతనం స్టార్ట్ చేస్తే 2016కి వచ్చేసరికి 10, 2017 వచ్చేసరికి 15 అట్లా పెరుగుతూ పోయినాయి. 2018లో నాచారం పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్ చేయడం జరిగింది. 2018లో ఇతన్ని పీడీ యాక్ట్లో పెట్టి ఒక 1 year వరకు ఇతన్ని చెర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది. 2018 చెర్లపల్లి జైలు పోయించిన తర్వాత 18-19లో ఎటువంటి అఫెన్సెస్ చేయలేదు. 2020లో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ 20, 21, 22లో సేమ్ కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈయన పర్టికులర్లీ డే అఫెన్స్ చేస్తాడు, నైట్ అఫెన్స్ చేస్తాడు. ఇతను ఏంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ 1 minute లాక్ బ్రేక్ చేయడము, వితిన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్ని కూడా బ్రేక్ చేయడము, దొంగతనం చేయడం అనేది ఈయన హాబీ. ఈయన రెగ్యులర్ దాదాపు ఇప్పటివరకు మనకి 80 కేసుల వరకు ఇతను నేరస్తుడు. కొన్ని కేసెస్ అక్విటల్ అయినాయి, కొన్ని ట్రయల్ నడుస్తూ ఉన్నాయి. అన్ని కేసు వివరాలు, ఇతని మీద ఏమైనా NBWs ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా 19 తులాస్ గోల్డ్, తర్వాత 3,20,000 క్యాష్, అలానే సిల్వర్ ఐటమ్స్ 500 grams రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఇంట్రాగేట్ చేస్తున్నాము. ఇతను లాస్ట్ అరెస్ట్ అయిన చదరఘాట్ పోలీస్ లిమిట్స్లో నవంబర్లో అరెస్ట్ అయినాడు, డిసెంబర్లో బయటకు వచ్చాడు. అక్కడ నుంచి ఇప్పుడు దాదాపు 2 months అవుతుంది. ఈ 2 months ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏమేమి చేశాడు, ఇంకేమైనా అఫెన్సెస్ ఉన్నాయనేది ఇంకా కొంత విచారించాల్సి ఉంది. అది అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుంటాం. టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ అక్కడ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మిగతా ఇంకేమన్నా మన దగ్గర హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వచ్చి ఇంకేమైనా అఫెన్స్ చేశాడు అది కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఇతనికి హిస్టరీ ఉంది. బోధన్, తర్వాత రేంజల్లో, తర్వాత నిజామాబాద్ 6 Townలో కూడా ఇంతకుముందు నేరాలు చేస్తున్నాడు. ఇక్కడ అక్వెంటెన్స్ ఉంది. ఆ రోజు మార్నింగ్ యథావిధిగా పొద్దున 4 గంటలకు లేచి మంచిగా రెడీ అయిపోయి ఆయన దగ్గర ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ తీసుకొని వచ్చేసి 10:30, 11 ప్రాంతంలో నిజామాబాద్ వచ్చేసి
11 నుంచి 1:30 వరకు మధ్యలో 3 ప్లేసెస్లో చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి 2 గంటలకు బయలుదేరి 7 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. మొత్తం కూడా ప్రతి ఒక్క దాన్ని మేము ట్రాక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎవిడెన్స్ క్లూ తీసుకుంటున్నాము. మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా ఇతర ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా టాలీ చేసి ఈ కేసెస్లో కన్విక్షన్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం.